ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ సమస్యలు, కోర్టు సమస్యలు, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, రాజకీయ సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల గొడవలు, చేతబడి నివారణ, గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురువుగారిని సంప్రదించండి. తులా రాశి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వారి గుండె పగిలే నిజాలు. ఉగాది నుండి వారి జీవితంలో పెనుమార్పులు. మీ తొందరపాటు నిర్ణయాల వల్ల మీరు ఎంతో నష్టాన్ని అనుభవించవలసి వస్తుంది. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారి జీవితంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2025లో ఉగాది తర్వాత ఏం జరగబోతుందో, అలాగే ఈ రాశి వారికి ఏ విధమైన శుభ అశుభ ఫలితాలు గోచరిస్తున్నాయో, అలాగే ఈ రాశి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏ ఏ విషయాలు తెలియబోతున్నాయో, గుండె పగిలేటటువంటి వార్తలు ఏమి వినబోతున్నారో, ఈ రాశి వారికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన దాని ప్రకారం ఈ యొక్క రాశి వారికి జరగబోయేటటువంటి భయంకరమైనటువంటి నిజాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రాశి వారికి కోపం చాలా ఎక్కువ, చాలా బలంగా కూడా ఉంటారు. అలాగే చాలా అహంభావం, గర్వం కూడా వీళ్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా చేయగలం అనేటటువంటి ఆత్మవిశ్వాసం అధిక మోతాదులో ఉండడం కారణంగా అది ఎదుటివారికి అహంభావంగా కనిపిస్తూ ఉంటుంది. క్లియర్ గా కొట్టొచ్చినట్టు కనిపిస్తుందన్నమాట. ఎలాంటి విషయం గురించి అయినా కూడా వీళ్ళు చాలా ఈజీ గోయింగ్ గా చూసుకుంటూ ఉంటారు. దాని గురించి మాట్లాడేస్తూ ఉంటారు. వీరికి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. అలాగే ఏం చేయలేమని చెప్పిన విషయాలు కూడా మేము చేయగలం అనేటటువంటి మాటలను వీరు అంటూ ఉంటారు. వీరైతే కనుక విమర్శల్ని అస్సలు తట్టుకోలేరు. వీళ్ళని విమర్శించే వాళ్ళంటే వీళ్ళకి నచ్చదు. వీళ్ళు ఏది చెబితే అది జరగాలి అన్న పద్ధతిలో మొండితనంతో ఉంటారు. వీరైతే కనుక ఎదుటివారు చెప్పే మాటలో నిజాలను తెలుసుకునే లోపే వీరి నిర్ణయాలను ఎదుటివారికి బండ్లంగా చెప్పేస్తూ ఉంటారు. ఒంటరిగా ఉంటారు. చల్లబడేంత వరకు, కోపం తగ్గేంత వరకు ఒంటరిగా గడుపుతారు. గుండెల్లో దడపుడుతూ ఉంటుంది. ఎందుకంటే కనుక ఒక రకంగా వీరు చాలా వరకు ఎదుటి వ్యక్తులను ఇబ్బంది పెట్టేటటువంటి మనస్తత్వం లేకపోయినా చూపరులకు భయంకరంగా కనిపిస్తూ ఉంటారు. వీళ్లతో మాట్లాడాలంటే అమ్మో అనుకునే విధంగా వాళ్ళ అహంకారం గాని, మాట తీరు కానీ కనిపిస్తూ ఉంటుంది. నిజానికి వీరు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు. అర్థం చేసుకుంటే కనుక, ఎదుటివారి మాట తీరుని తెలుసుకుంటే కనుక వీరైతే కనుక చాలా మంచివారని అర్థమవుతుంది. కానీ అర్థం చేసుకునే లోపే వీరికైతే కనుక కోపం, ఆవేశం వచ్చేస్తూ ఉంటాయి. ఎదుటివారు చెప్పే మాటని పూర్తిగా వినే లోపే వీరైతే కనుక ఒక నిర్ణయానికి వచ్చేస్తూ ఉంటారు. జ్యోతిష నిపుణులు ఈ విధంగా చెబుతున్నారు. ఈ రాశి వారికి అందరికీ ఆధిపత్యం చలాయించే మనస్తత్వం ఉంటుంది. ఈ రాశి వారు స్నేహపూర్వక స్వభావాన్ని కలిగి ఉన్నప్పటికీ తమదే పై చేయి అవ్వాలని భావిస్తూ ఉంటారు. ఎదుటివారు బాధ పెడితే మాత్రం అస్సలు తట్టుకోలేరు. వారితో ఇక ఎప్పుడు కూడా తోడుగా అస్సలు ఉండరు. ఉగ్ర అవతారాన్ని బయటపెడతారు. ఇటువంటి వారిలో వీరికి కోపం త్వరగా తగ్గదనే చెప్పుకోవాలి. ఎంతో విషయం తర్వాత, వీరికి మందలింపు తర్వాత, అలాగే వీరికి అర్థం చేసి నచ్చ చెప్పే వ్యక్తులు వచ్చిన తర్వాత మాత్రమే ఆ కోపం వీరికి తల్లారుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉగాది తర్వాత ఈ రాశి వారికి అన్ని విధాలుగా శుభం జరిగే ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆవేశం, కోపం, మాట తీరుని తగ్గించుకుంటే కనుక ఈ రాశి వారు శుభకరమైన ఫలితాలను చూసుకుంటారు. వ్యాపార స్థానంలోనూ, ఉద్యోగ స్థానంలోనూ వీరు అనుకున్నది అనుకున్నట్లు జరిగించగలుగుతారు. ఇక వీరైతే కనుక రాజకీయంలో కూడా రాణించగలుగుతారు. ఈ రాశి వారికి పరిస్థితులను కంట్రోల్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ ఉపయోగించడానికి ఎక్కువగా ఇష్టపడరు. ఇక కుటుంబంతో, అలాగే బంధుమిత్రులతో నిప్పులు కురిపించేస్తూ మాటలు మాట్లాడుతూ ఉంటారు. అటువంటి పరిస్థితులు ఈ రాశి వారు కొన్ని కోల్పోవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. అవి బంధాలైనా, ఆర్థిక పరమైన అంశాలైనా, లాభాలైనా, ఏవైనా కానీ వస్తువులను కూడా పగలగొడుతూ ఉంటారు. ఇటువంటి వారిని వీరైతే కనుక కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతుంది. ఇక రాజయోగం పట్టబోతుంది. ఉగాది తర్వాత వీరైతే అనుకున్న పనులు అనుకున్నట్టు సకాలానికి పూర్తి చేయగలుగుతారు. కాస్త సమయం మనం పాటిస్తే వీరికి ఉన్నటువంటి ఒక్క లోపం కారణంగా పరిస్థితులు తారుమారయ్యే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక వీరైతే కోపాన్ని తగ్గించుకొని చెప్పిన మాటని ఆలకించి మంచి చెడు బేరీజు వేసుకుని పనిచేస్తే కనుక చక్కటి ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది వాళ్ళ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.